సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఇష్టపడే వాళ్ళు, నువ్వు ఎవరైతే ఎక్కువగా మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉన్నావో వాళ్ళు నువ్వు మాట్లాడితేనే నీతో మాట్లాడుతున్నారు అనంటే కారణం ఏంటో తెలుసుకోవాలి అనంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటల్ని విను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఏంటి బాబా ఎలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సాధారణంగా అండి అందరికీ కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళతో రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటాం, పద్దాక ఫోన్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడకపోతే కనుక మనకు నిద్ర పట్టదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళకి కూడా లేడీస్ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ రిలేషన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. తను ఫోన్ చేయకపోతే కనుక అయ్యో ఏంటి ఫోన్ చేయలేదు, చూసావా ముందులాగా లేదు, తను మారిపోయింది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ముందులాగా బాగా క్లోజ్గా ఉన్నప్పుడు ఎక్కువ పద్దాక రిపీటెడ్గా ఫోన్ చేస్తూ రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తూ బాగా మాట్లాడేవాళ్ళు సడన్గా ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోతే మనం అడుగుతూ ఉంటాం, ఏంట్రా ముందు బాగా ఫోన్ చేసేవాడివి కదా, ఇప్పుడు ఏంటి ఫోన్ చేయట్లేదు అని అడిగితే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు. అలాగా చేస్తూ ఉన్నప్పుడు దానికి కారణం ఏంటి, కారణాలు ఏమై ఉంటాయి అనేది బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలియజేయబోతున్నారండి. ఈ కథలో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అండి చాలా వరకు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా కలుస్తూ ఉండేవాళ్ళు, కలిసి మాట్లాడుకుంటూ ఉన్నా కూడా చక్కగా ఎప్పుడు ఫోన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ, అంటే రోజుకి ఒక 4-5 సార్లు ఏ చిన్న విషయం ఉన్నా కూడా కన్సల్ట్ చేసుకుంటూ, అంటే ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇట్లాగా అతని దగ్గర నుంచి, ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ రావడం అనేది తగ్గిపోయిందనమాట. తగ్గిపోయినప్పుడు అతను అడుగుతాడనమాట, అరే ఏంట్రా ఫోన్ చేయట్లేదు ముందులాగా, నేను ఫోన్ చేస్తేనే నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు లేదులే నేనే చేద్దామని అనుకున్నాను కానీ టైం కుదరలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటాడండి. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, ముందంటే బాగా క్లోజ్గా ఉన్నారు, ఆ ఎఫెక్షన్తో మాట్లాడుతూ ఉన్నారు, కరెక్టే. కానీ ఆ ఫ్రెండ్ ఒకరోజు చెప్పిన సమాధానానికి వెనక కారణం ఏంటి అని అంటే, అతను ముందు కంటే ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయాడండి. అంటే అతని పనుల వల్ల కానీ, పర్సనల్ పనుల వల్ల కానీ, అతనికి ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన కానీ, తన మైండ్ అనేది వేరే విధంగా ఆలోచిస్తూ ఉందన్నమాట. అంటే వేరే బిజినెస్ చేయాలని కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డిస్కస్ చేసుకోవడం వల్ల తను కొంచెం ఫోన్ చేయలేకపోతున్నాడు. అది కూడా ఈ ఫ్రెండ్కి చెప్పు ఉండొచ్చు, కానీ తను అలాగా డిస్కస్ చేస్తున్నాడు ఈ ఫ్రెండ్తో కూడా, కానీ ముందు మాట్లాడే అంత టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నాడు. ఈ ఫ్రెండ్ చాలా ఎఫెక్షన్తో ఉండేవాడు, అరే ఫోన్ చేయట్లేదు, ఎంత బిజీ అయిపోతే మాత్రం నువ్వు బిజినెస్ చేయాలంటే మాత్రం నాకు ఫోన్ చేయకుండా ఉంటే ఎలాగరా అని చెప్పేసి అని అన్నా కూడా తన మైండ్ అనేది ఇంకొక దారిలో వెళుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అండి మన మైండ్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచుకుంటూ ఉంటామో అలాంటి సమయంలో మనం ఎదుటి వాళ్ళ కోసం ఎదురు చూడం. చాలామంది కూడా చేసే తప్పు ఏంటి అని అంటే అండి, ఇప్పుడున్న రోజుల్లో ఫోన్కి బాగా మాట్లాడడము లేదంటే వాట్సాప్లో చాట్ చేయడం ఇలాంటి వాటికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఒకసారి ఫోన్ చేయకపోతే అరే నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందిరా, నా ఫ్రెండ్షిప్ అనేది నీకు బోర్ కొట్టేసిందా, కొత్త ఫ్రెండ్స్ వచ్చేసారా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ రీజను అది కాదండి. వాళ్ళు వేరే విధంగా ఏదైనా కొత్త జాబ్లోకి వెళ్ళడమో, కొత్త ఆలోచనలు, వాళ్ళకి మంచి విధంగా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించగలిగితే, మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి, మన మీద ప్రేమ తగ్గిపోయిందనో లేదంటే కనుక అసలు మనం అంటే ఇష్టం లేదనో. అసలు అలా కనుక ఉంటే వాళ్ళు మనం ఫోన్ చేస్తే అసలు తీయకుండానే ఉండాలి. మనం అంటే ఇష్టం లేకుండా ఉంటే కనుక కనీసం వాళ్ళు మనం ఫోన్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ అవుతున్నారు, అటెన్షన్ ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనతో మాట్లాడాలని ఉంది, కానీ వాళ్ళకి టైం సరిపోవటం లేదు. వాళ్ళు వేరే రూట్లో వెళుతూ ఉన్నప్పుడు, అంటే వేరే దారిలో వెళుతున్నారని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. అలా వెళుతున్నారని అన్నప్పుడు వాళ్ళు సరే వాళ్ళ దారిలో ఇన్ని రోజులు మనతో క్లోజ్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళకి తగినట్టుగానే మనం కూడా ఇంకాస్త కొంచెం బిజీగా అవ్వటానికి, మనం పదే అట్లా అడుగుతూ ఉండడం వల్ల మనకు కూడా మా రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఏంట్రా పద్దాక ఫోన్ చేయట్లేదు, వీడేంటి మనల్ని ఇసిగిస్తున్నాడని కాకుండా మనం కూడా ఇంకాస్త బిజీగా అవ్వగలిగితే, తను ఇట్లాగా ఒక మంచి రూట్లో వెళుతున్నాడు, తను హ్యాపీగా ఉంటే మనకే హ్యాపీ, అంతే కదా. మన ఫ్రెండ్స్ కానీ అయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడేవాళ్ళు వాళ్ళు కొంచెం ముందుకు వెళుతున్నారు అని అంటే కనుక మనల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని పడినా కూడా
మనం కూడా దానికి తగినట్టుగా చర్యలు తీసుకొని, అంటే వేరే ప్రాక్టికల్గా ఏం చేస్తే బాగుంటుందని మన ఆలోచనలు కూడా కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం మనం అలవాటు చేసుకోగలిగితే మనం వాళ్ళ గురించి బాధపడమండి. ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడట్లేదే అని చెప్పేసి బాధపడేదానికి కారణం ఏమై ఉంటుందంటే మన మీద ప్రేమ తగ్గటం అనేది మాత్రం కానే కాదు. మనతో మాట్లాడడం ఇష్టమే, మనం ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు, తీస్తున్నారు అని అంటే కనుక వాళ్ళకి టైం కుదరటం లేదు. చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది వేరేలాగా ఉంది, వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని అర్థం. అలాంటి సమయంలో మనం కూడా కొంత బిజీగా అవ్వడానికి ఇది కూడా ఒక మంచి కారణం అయి ఉండొచ్చు అని ఒక పాజిటివ్గా తీసుకొని మన లైఫ్ను మనం ముందుకు తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈ బాబా మనకి ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.